ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారంటే, బిడ్డ ఈరోజు నిజంగా ఎంతటి అదృష్టం అంటే, మరో 24 గంటల్లో జరగబోయేది ఇదే. నువ్వు మళ్ళీ కూడా పునర్జన్మ ఎత్తబోతున్నావు. నిజంగా ఇది జరుగుతుంది. నీ సాయి నీకు మాటిస్తున్నాడు. అయితే అదృష్టం జార విడుచుకోకూడదు అని నువ్వు బలంగా అనుకుంటే, గట్టిగా అనుకుంటే, నా జీవితం మారాలి అని గనుక నువ్వు నిర్ణయించుకుంటే, ఈ కష్టాల నుంచి నేను బయట తీరాలి బాబా అని నీ మనసులో నువ్వు కోరుకుంటే, నువ్వేం చెయ్యాలో తెలుసా? ఇప్పుడే ఈ వీడియోని చూడు. వదులుకోకు. వదులుకున్నావంటే నీ గుమ్మం తట్టబోతున్న అదృష్టాన్ని నీ అంతట నువ్వే పక్కకి తోసుపు చేసి వేరే ఇంటికి పంపిన దానివైపోతావు. జాగ్రత్త. నీ ఇంటికి రావాల్సిన అదృష్టం, నీ ఇంటికి రావాల్సిన వ్యక్తి నీ ఇంటికే రావాలి కదా. పక్కింటికి వెళితే నీకు ఎంత బాధ అనిపిస్తుంది? కాబట్టి తర్వాత తీరిగ్గా బాధపడుకో. ఇప్పుడు ఈ సందేశాన్ని వినటానికి ప్రయత్నించు. నీ సాయి చెప్తున్న పలుకులని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు. ఇంకొక మాట ఉంది తల్లి, ఇది కొంచెం నిన్ను భయపెట్టేది, కొంచెం కంగారు పెట్టేది. ఎందుకనంటే గనక చెడు శక్తి నీ గుమ్మంలో తాండవిస్తోంది. ఆ గుమ్మంలో కూర్చొని చెద పురుగులా తినేస్తోంది నీ ఇంటిని. ఆ విషయం నీకు తెలుసా? తెలియదు కదా. ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలు కానీ, బాధలు కానీ అన్నీ అనుభవిస్తున్నావు. దానికి కారణం తెలియట్లేదు. నీ ఇంట్లోకి అదృష్టం అనేది రావట్లేదు, నీ ఇంట్లోకి డబ్బు అనేది రావట్లేదు, నీ ఇంట్లోకి ఆరోగ్యం అనేది రావట్లేదు, నీ ఇంట్లోకి సంతోషాలు అనేది రావట్లేదు, నీ ఇంట్లోకి ఏది కూడా రావట్లేదు నువ్వు కోరుకున్నది. అది ఒక వస్తువు కావచ్చు, నీకు ఇష్టమైనటువంటి ఒక ఆస్తి కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, ఏదైనా కావచ్చు. నీకు కారణం తెలియక అల్లాడిపోతున్నావు. కారణం ఏంటో తెలుసా? నీ గుమ్మంలో కూర్చొని తిష్ట వేసుకుని ఉన్న ఆ చెడు శక్తే. ఆ చెడు శక్తి ఒక చెక్కని ఎలా అయితే చెదపురుగు తినేస్తుందో అలా తినేస్తోంది. జాగ్రత్త. దాని నుంచి నువ్వు ఎలా బయటపడాలో కూడా చెప్తాను. నీకు రాబోయే అదృష్టం ఏంటో కూడా చెప్తాను. అసలు 24 గంటలు నీకేం జరగబోతుందో కూడా చెప్తాను. సాయంత్రం 6:25 తర్వాత అసలు నీ జీవితంలో ఏం జరగబోతుందో ఒక్కొక్కటిగా వివరించి చెప్తాను. జాగ్రత్తగా విను బిడ్డ. ఏ కారణం చేతైనా వదులుకున్నావు, నిర్లక్ష్యం చేశావు అంటే బాధపడతావు. జాగ్రత్త. వదులుకోకు. నీ అదృష్టాన్ని నువ్వు జార విడుచుకోకూడదు, చేయి జార్చుకోకూడదు అనుకుంటే ఇక్కడ ఒక్క 2 నిమిషాలు ఆగాల్సిందే. నీ తండ్రి మాట వినాల్సిందే. నీ తండ్రి అన్న, నీ సాయి మాట మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా ఒక్క 2 నిమిషాలు వినిబిడ్డ అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన ఒక నిగూఢార్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. అసలు బాబా గారి మాటలు వెనుకున్న అర్థం ఏంటో, పరమార్థం ఏంటో తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే అర్థమవుతుంది. అయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తున్నాను. మరీ ముఖ్యంగా వీడియో చివరి దాకా చూసి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు మీకు త్వరగా దొరుకుతాయి. మీ మనసులో కష్టం తీరుతుంది, మీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది. దిక్కుతోచని స్థితిలో ఉంటే ఆ పరిస్థితికి దారి బాబా గారు చూపిస్తారు. ఇక లేట్ చేయకుండా బాబాగారు అసలు సందేశం విషయానికి వస్తే ఏం చెప్పబోతున్నారు అంటే, బిడ్డ నువ్వు పడ్డ కష్టాలన్నీ ఒక ఎత్తు, ఇప్పటి నుండి నీ జీవితం ఒక ఎత్తు. నిజం చెప్పాలి అంటే ఇక నువ్వు పునర్జన్మ ఎత్తబోతున్నావు. నీ పునర్జన్మ మొదలవ్వబోతోంది. అవును, నువ్వు విన్నది నిజమే. ఇన్నాళ్ళు నువ్వు పడిన బాధలు, నిన్ను వెంటాడిన దరిద్రం, కన్నీళ్లు, అప్పుల బాధలు అన్నీ తొలగిపోయి అదృష్టం నిన్ను వెతుక్కుంటూ రాబోతోంది. ఈ విషయం చెప్పాలంటే నాకు సంతోషంగా ఉంది, తలుచుకుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇన్నాళ్ళ తర్వాత నా బిడ్డ జీవితంలో సంతోషం వస్తోంది, ఆనందం వస్తోంది, అదృష్టం వెతుక్కుంటూ రాబోతుందంటే ఈ సాయి కన్నా కూడా ఆనందపడే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండగలరా? అంతటి ఆనందం ఈరోజు నేను పొందుతున్నా బిడ్డ. ఈ విషయం నీతో చెప్పాలంటే కూడా నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలయ్యే సమయం వచ్చేసింది తల్లి. వచ్చే 24 గంటల్లో నువ్వు ఊహించిన ఒక అద్భుతం నీ కళ్ళ ముందు జరగబోతోంది. నువ్వు దేని కోసమైతే ప్రాణాలు పెట్టి కష్టపడుతున్నావో, ఏ విజయం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నావో ఆ శుభవార్త నీ తలుపు తట్టబోతోంది. సిద్ధంగా ఉండు.
ఎందుకంటే ఇప్పుడు నీ విధిలో కనిపిస్తున్నటువంటి ఎలా ఉందంటే అఖండ రాజయోగం పట్టబోతోంది. ఇది నిజంగా అఖండ రాజయోగం అనే అర్థమవుతోంది. మరి ఆ అద్భుతం ఏంటి, నువ్వు పాటించాల్సిన జాగ్రత్తలేంటి అని పూర్తి వివరాలు ఈరోజు చెప్తా బిడ్డ. జాగ్రత్తగా విను. ఏ పని చేస్తున్నా కాసేపు పక్కన పెట్టేసే, ఏం పర్లేదు, నిదానంగా చేసుకో. ఎందుకని అంటే ఇది నీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన రహస్యం. వచ్చే 24 గంటలు కూడా ఎంతో కీలకమైన సమయం, జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. నీ విధిరాతలో రాజయోగం మరియు అమృత సిద్ధి యోగం కలవటం వల్ల అదృష్టం నీ వెంటే ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం 6:20 తర్వాత నీ దశ తిరగబోతోంది తల్లి. ఇన్నాళ్ళు నిన్ను తక్కువ వేసిన వాళ్ళు, అంచనా వేసిన వాళ్ళు నీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపోయే రోజులు వచ్చేసాయి. కానీ ఈ సమయంలో నువ్వు ఒక చిన్న పొరపాటు కూడా చెయ్యకూడదు. ఎందుకంటే అదృష్టం తలుపు తట్టేటప్పుడు నువ్వు అప్రమత్తంగా లేకపోతే చేజారిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త. ఆ తర్వాత బాబా నువ్వు చెప్పావు తండ్రి, కానీ ఏమీ జరగలేదు అంటూ బాధపడకు. నేను చెప్తాను. ఆ సమయంలో నువ్వు ఏదో ఒక తప్పు, ఒక పొరపాటు, ఎవరినో తప్పుగా మాట్లాడటమో, ఎవరి గురించో తప్పుగా చర్చించటమో ఏదో ఒకటి చేసి ఉండవు. నీకు రావాల్సిన అదృష్టం నీ దాకా రాకుండా పోతుంది. ఆ తర్వాత నీ సాయిని నిందిస్తావు, నీ తండ్రిని నిందిస్తావు. నువ్వు చెప్పావు బాబా నాకేం జరగలేదు అంటూ. మరి నేను చెప్పినప్పుడు అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వచ్చేటప్పుడు, మంచి సమయం నీ ముందుకు వచ్చేటప్పుడు నువ్వు ఎలా ఉండాలి? అంతకంటే మంచిగా ఉండాలి, అంతకంటే కూడా బుద్ధిగా ఉండాలి కదా. తప్పులు పొరపాట్లు చేసేసి మళ్ళీ నన్ను నిందిస్తే ఎలా బిడ్డ? ఈ సమయంలో అస్సలు తెలుసో తెలియకో పొరపాట్లు చెయ్యకు. గుర్తించుకో, బుద్ధిగా ఉండు. లేకపోతే వచ్చిన అదృష్టం చేజారిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 3 విషయాలను అస్సలు నిర్లక్ష్యం చెయ్యకుండా వీడియోని చివరి వరకు చూడు. అప్పుడే ఈ పునర్జన్మ లాంటి గొప్ప మార్పును నువ్వు అందుకోగలుగుతావు. ఒకవేళ నువ్వు ఈ అవకాశాన్ని వదులుకుంటే మళ్ళీ ఇలాంటి అదృష్టం ఎప్పుడు వస్తుందో కూడా చెప్పలేను తల్లి. నేను ఇప్పుడు చెప్పబోయే ఈ 3 విషయాలు కేవలం మాటలు మాత్రమే కాదు, ఇవి నీ జీవితాన్ని మార్చే సత్యాలు. ఇందులో మొదటి విషయం నీ శత్రువుల నాశనం గురించి. రెండో విషయం నీ పేదరికాన్ని తుడిచిపెట్టి తరిమి కొట్టే అదృష్టం గురించి. ఇక 3వ విషయం, అది వింటే నువ్వు ఆశ్చర్యపోవటమే కాదు, కాస్త ఆందోళన కూడా చెందుతావు. అందుకే దాన్ని వినేటప్పుడు కాస్త ధైర్యంగా ఉండు. ఈరోజు సాయంత్రం 6:20 నుండి నీ విధి రాతలో మార్పు మొదలవ్వబోతోంది. నువ్వు అనుకోవచ్చు, అసలు ఈ రోజే ఎందుకు బాబా ఇలా జరుగుతోంది అని. అంటే ఇప్పుడు నీ విధి రాత మారే సమయం వచ్చేసింది. ఇప్పుడు ఒక కొత్త దారిని సాయి ఏర్పాటు చేస్తున్నాడు. ఆ దారి నేరుగా నీ ఇంటి లక్ష్మీ కటాక్షానికి వెళ్తోంది. కానీ ఇక్కడే నువ్వు ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి. ఈ రోజు జరగబోయే మొదటి సంఘటన నీ శత్రువులకి ముందే తెలిసిపోయింది. ఇన్నాళ్ళు నీ ఎదుగుదలను అడ్డుకుంటూ నీ ఇంటి సంతోషాలకు తాళం వేసిన ఆ వ్యక్తి ఈ రోజు సాయంత్రం 6:20 నిన్ను దెబ్బ తీయాలని ఒక ఎత్తుగడ వేస్తున్నాడు. కానీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దైవ బలం, సాయి శక్తి నీతో ఉన్నాయి. నీ చుట్టూ ఒక రక్షణ కవచంలా మారిపోయింది. ఆ శత్రువు వేసే ప్లాన్ రివర్స్ అయిపోయి తనకే తగులుతుంది. అసలు ఆ శత్రువు ఎవరు, నీకేం చేయాలనుకుంటున్నాడు అనేది నేను ఇప్పుడు వివరంగా చెప్తాను విను. అంతకంటే ముందు నీ 7 తరాల తలరాతను మార్చే ధనయోగం గురించి చెప్తాను విను. ఈరోజు సూర్యాస్తమయం తర్వాత అద్భుతమైన వస్తువు దొరకవచ్చు, లేదా ఒక శుభవార్త వినొచ్చు. జనాలు దీన్ని అద్భుతం అంటారు, కానీ నేను మాత్రం ఇది సాయి చేసిన న్యాయం అంటాను. గడిచిన 12 ఏళ్లుగా నువ్వు పడ్డ అవమానాలు, అనుభవించిన పేదరికం, ఎవరి ముందైతే నువ్వు చెయ్యి చాచావో ఇప్పుడు ఆ వ్యక్తులే నీ ఇంటి ముందు క్యూ కట్టే రోజులు రాబోతున్నాయి. సిద్ధంగా ఉండు. అయితే ఇవన్నీ జరగాలంటే నువ్వు ఆ 3వ రహస్యాన్ని కూడా తెలుసుకుంటేనే. ఆ 3వ విషయం వింటే నీ ఇంట్లో ఉన్నటువంటి ఏవైనా చెడు ప్రయోగాలు కానీ, ఏదైనా చెడు శక్తులు కానీ కాలి బూడిదైపోతాయి. నీ ఇంట్లో ఏ మూలన ఆ నెగిటివ్ ఎనర్జీ దాగి ఉందో అది నీ ఎదుగుదలను ఎలా ఆపుతూ ఉందో నీకు తెలుసా? కంగారు పడుకో. నేను ఒక్క విషయాన్ని వివరంగా బయటపెడతాను, నిదానంగా విను. ఇక్కడ ఏది కూడా నీకు తిప్పి తిప్పి చెప్పను తల్లి. నేరుగా నిన్ను ఆ విజయ తీరాలకి తీసుకువెళ్లే మార్గం గురించి మాట్లాడుతున్నా. ఈ రోజు రాత్రి నువ్వు నిద్రపోయే లోపు నీ ఆర్థిక స్థితిగతులు అద్భుతంగా మారబోతున్నాయి. ఇది కేవలం మాట వరుసకు చెప్తున్నది కాదు, నీ జీవితంలో రాసి పెట్టి ఉన్న సత్యం. అయితే ఒక్కటి గుర్తుంచుకో, మనసులో స్వచ్ఛత ఉన్నవారికి మాత్రమే ఈ అదృష్టం త్వరగా సిద్ధిస్తుంది. ఒక్కసారి మనస్ఫూర్తిగా నీ ఇష్టదైవాన్ని తలుచుకో, నీ సాయిని తలుచుకో.
దైవనామ స్మరణ చేసుకో. మనసులో స్మరించటం వల్ల ఈ మార్పులు నీ జీవితంలో మరింత వేగంగా మొదలైపోతాయి. ఇప్పుడు మొదటి విషయం గురించి లోతుగా చెప్తా విను బిడ్డ. అంతకంటే ముందు ఒక్కసారి నీ మనసు మీద, గుండె మీద చెయ్యి వేసుకుని ఆలోచించు. ఏదైనా పని పూర్తవుతుంది అనుకున్న తరుణంలో చివరి నిమిషంలో అది ఆగిపోయిన సందర్భాలు నీకు కలిగాయి కదా. ఇంట్లో అంతా బాగానే ఉన్నా కూడా ఏదో తెలియని భయం నిన్ను వెంటాడుతోంది, నిజమేనా? అయితే ఇది నీ భ్రమ కాదు. ఈ రోజు సాయంత్రం 6:20 తర్వాత మొదలయ్యే ఆ మార్పు నిన్ను ఇన్నాళ్ళు కట్టిపడేసిన ఆ కంటికి తెలియని సంకేతం తెంచేయబోతోంది. నీకు తెలియని ఒక భయంకరమైన నిజాన్ని ఇప్పుడు నేను బయట పెట్టాలి బిడ్డ. నీ ఇంటి గడప లోపల ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ నీ సంతోషాలని చెద పురుగులా తినేస్తోంది. కానీ ఈరోజు, అవును ఈరోజే, నీ సాయి శక్తి నీ ఇంటిపై ఉన్న ఆ నల్లని నీడను పారద్రోలబోతోంది, తరిమి తరిమి కొట్టబోతోంది. ఇక చెవులు అప్పగించి విను. ఈ రోజు రాత్రి 12 గంటల లోపు నీ దగ్గరికి ఒక వ్యక్తి రావచ్చు, లేదా ఒక అద్భుతమైన సందేశం నీకు అందవచ్చు. దీని గురించి నువ్వు కలలో కూడా ఊహించి ఉండవు. మునిగిపోతున్న నావని ఒడ్డుకు చేర్చే నావికుడులా అతను నీ జీవితంలోకి రావచ్చు. అసలు నువ్వు ఊహించి కూడా ఉండవు. ఆ వ్యక్తి నీకు అలా కనిపిస్తాడు. కానీ ఇక్కడే ఒక చిన్న షరతు ఉంది బిడ్డ. ఆ వ్యక్తిని గుర్తుపట్టడంలో నువ్వు గనక పొరపాటు చేస్తే 100 ఏళ్లకు ఒక్కసారి వచ్చే రాజయోగం నీ చేతుల్లో నుండి జారిపోతుంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎలా ఉంటారు ఏంటి అంటే, ఆ వ్యక్తి నీకు ఏ రూపంలోనైనా కనిపించవచ్చు. ఆ వ్యక్తి గురించి తెలుసుకునే ముందు నేను నీకు రెండవ శక్తివంతమైన విషయం గురించి చెప్పాలి ఇక్కడ. ఎందుకంటే అది తెలియకపోతే ఈ మొదటి విషయం కూడా అసంపూర్ణమే. ఈ రెండవ విషయమే నీ అదృష్టపు గదికి తాళం చెవి లాంటిది. చాలా మంది డబ్బు చేతికున్న మురికి లాంటిది అంటారు, డబ్బు పట్టిన అదొక జబ్బు అంటారు. కానీ ఆ మురికే ఇప్పుడు నీ జీవితంలో ఒక అతి పెద్ద బలంగా మారిపోతుంది కదా. మరి ఆ మాటలు ఎందుకు? ఎన్నాళ్ళు కూడా నీ పేదరికం వల్ల నీ ఆర్థిక పరిస్థితికి పడిన తాళం ఈ రోజు రాత్రి తెరుచుకోబోతోంది. నీ పితృదేవతల ఆశీస్సులు ఇప్పుడు ఒక గుప్త నిధి రూపంలో నీ ముందుకు రాబోతున్నాయి. ఇక్కడ పితృదేవతల ఆశీస్సులు ఇప్పుడు నీ రూపంలో నీ ఇంటి వైపు ప్రవహిస్తున్నాయి. అయితే నువ్వు ఒక్క విషయం గమనించావా? గత కొన్ని రోజులుగా నీ ఇంటి ఈశాన్య మూలలో ఏదో తెలియని మార్పులు జరుగుతున్నాయి. ఏదో ఒక అలజడి తిరుగుతోంది. ఈ వీడియో అయిపోగానే ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూడు బిడ్డ. నేను చెబుతున్న రెండవ విషయానికి సంబంధించిన ఒక స్పష్టమైన సంకేతం నీకు అక్కడ కనిపిస్తుంది. ఇక ఇప్పుడు మూడవ విషయం, ఇది అన్నింటికంటే చాలా కీలకమైనది. నీ జీవితం మీదే, నీ ఆరోగ్యం మీద ఉన్న ఒక పెద్ద గండం లేదా సంకటం ఇప్పుడు తొలగిపోతున్నాయి. నీ తలరాతలో ఇన్నాళ్ళు పీడిస్తున్న దోషాలు ఏవైనా ఉంటే ఈ రోజు సాయంత్రం 6:20 తర్వాత అవి పూర్తిగా భస్మం అయిపోతాయి. కానీ ఒక్కటి గుర్తించుకో, ఈ అదృష్టాలన్నీ నీకు దక్కాలి అంటే నువ్వు ఇప్పుడు ఒక చిన్న పని చేయాలి. ఆ ఒక్క చిన్న పని గనుక నువ్వు చెయ్యకపోతే ఈ మార్పులన్నీ కేవలం ఒక కలలా మిగిలిపోతాయి. ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి అసలు అశ్రద్ధ చెయ్యకు. నేను చెప్పబోయే ఆ పనిని గనుక నువ్వు చేస్తే రేపు ఉదయానికల్లా ఈ ప్రపంచంలోని అత్యంత అదృష్టవంతుడిగా నువ్వు నిలుస్తావు. మరి ఆ రహస్యమైన పని ఏంటో తెలుసా? ఆ మార్పులను నిజం చేసే ఆ చిన్న మంత్రం లేదా పరిహారం ఏంటో తెలుసుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆ మూడవ విషయం, ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని నీకు అత్యంత ఇష్టమైన వ్యక్తి ముఖాన్ని గుర్తు చేసుకో. ఎందుకంటే నీ అదృష్టంతో పాటు వారి తలరాత కూడా ఇప్పుడు ముడిపడి ఉంది. ఇక ఇప్పుడు మొదటి రహస్యం గురించి మరియు నీ శత్రువు గురించి అసలు నిజం బయట పెడుతున్నా విను తల్లి. ఇన్నాళ్ళు నువ్వు పడ్డ ఎదురుచూపులు ముగిసాయి. ఇక నుండి నీ ఊర్లో, నీ వీధిలో అందరూ నీ గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. ఇది సత్యం. ఇది సాయి చేస్తున్న న్యాయం. మొదటి నిజమైన విషయం, నీ శత్రువు వినాశనం. అవును, నీ వెన్నుపోటు పొడిచిన ఆ వ్యక్తి ముఖం ఈ రోజు సాయంత్రం 6:20 తర్వాత బయటపడుతోంది. ఆ వ్యక్తి మరెవరూ కాదు, నీ బంధువుల్లోనే లేదా నీకు అత్యంత సన్నిహితంగా ఉండే వారిలోనే ఒకరు. వారు ఎలా ఉంటారు అంటే ఎక్కువ నమ్మిస్తారు. ఈ వ్యక్తి నీ ఎదుగుదలను అడ్డుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు. కానీ ఈరోజు సాయి శక్తి వారి అహంకారాన్ని అణిచివేసింది. ఈరోజు వారికి అదే ఒక వార్తతో వాళ్ళు కుమిలిపోతారు. నీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగే పరిస్థితి వస్తుంది. ఇది నా మొదటి గ్యారెంటీ తల్లి. ఇక రెండవ ముఖ్యమైన విషయం గురించి చెప్తాను విను. ఇది సాక్షాత్తు కుబేరుడి అనుగ్రహం లాంటిది. అవును,
నీ ధన సంపదకు సంబంధించి ఒక అద్భుతమైన మార్పు జరగబోతోంది. ఈ రోజు రాత్రి నువ్వు నిద్రలోకి పోయే లోపు నీకు ఒక రహస్య సమాచారం లేదా ఒక మెసేజ్ అందుతుంది. అది నీ ఆర్థిక పరిస్థితిని ఒక్కసారిగా మార్చేస్తుంది. ఇన్నాళ్లుగా ఎక్కడో ఆగిపోయిన డబ్బు, ఎవరికో ఇచ్చి రాదేమో అని వదిలేసుకున్న బాకీ, లేదా నువ్వు మరిచిపోయిన పాత పెట్టుబడి రూపంలో ఈ ధనం నీ దగ్గరికి రాబోతోంది. రాబోయే 24 గంటల్లో నీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలగబోతోంది. అయితే ఇక్కడ ఒక చిన్న పని చేయాలి. ఈ అదృష్టం నీకు దక్కినప్పుడు అందులో కొంత భాగాన్ని, అంటే ఒక 10% ఎవరైనా పేద అమ్మాయి పెళ్లికి సహాయం చేయటం, లేదా ఏదైనా ఆలయానికి దానం చేయటం వంటి మంచి పనులు చేస్తానని మనసులో సంకల్పం చేసుకో. నువ్వు ఈ మంచి పనికి సిద్ధమేనా? అయితే ఇప్పుడే ఇక్కడ నాకు అవును బాబా నేను చేస్తానని తెలియజేయి. ఇక మూడవ మరియు ముఖ్యమైన విషయం, ఇది నువ్వు వింటే నిజంగా ఆశ్చర్యపోతావు. ఇప్పటి వరకు నువ్వు అసాధ్యం అనుకున్న ఒక పని సుసాధ్యం కాబోతోంది. ఈ రోజు రాత్రి దాటిన తర్వాత నీ ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. గత 12 ఏళ్లుగా నువ్వు పడుతున్న వనవాసం లాంటి కష్టాలు ఇక ముగిసిపోతాయి. ప్రపంచమే ఇది సాధ్యం కాదు అని తేల్చేసినా కూడా నీ పనులేవో ఇప్పుడు పూర్తయిపోతాయి. నీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నా, లేదా ఏదైనా కోర్టు సమస్యలు ఉన్నా అవి పరిష్కారం అయ్యే దారి ఇప్పుడు దొరకబోతోంది. నీ మనసు మీద ఉన్న భారం దిగిపోయి నీకు సాయ శక్తి నీ తల నిమురుతున్నట్లుగా నీకు ప్రశాంతత కలుగుతుంది. ఇక్కడ ఈ సమయం చాలా వేగంగా వెళ్తుంది తల్లి. ఈ మార్పులు నీ జీవితంలో నిజం కావాలి అంటే నీ నమ్మకాన్ని ఇప్పుడే నువ్వు ప్రకటించు. నీ ఆత్మీయులకు ఈ మంచి విషయాన్ని తెలియజెయ్యి. ఇది కేవలం వీడియో కాదు, సందేశం కాదు. ఇది నీ సంతోషాన్ని అందరితో నువ్వు పంచుకోవాలి. నీలో ఉన్న ఆ నిబద్ధత చూసి నీ సాయి నీకు తోడుగా నిలుస్తాడు. రేపు ఉదయం నీ జీవితంలో కలిగే ఆ విజయాన్ని ఇక్కడ నువ్వు మళ్ళీ వచ్చి నాకు చెప్పు, నిజం బాబా నా జీవితంలో అద్భుతం జరిగింది అని. అయితే వెళ్ళి ముందు ఒక ముఖ్యమైన పని చెయ్యి. ఈ వీడియో పూర్తి కాకముందే నీ ఇంటి పూజ గదిలోకి వెళ్ళి అక్కడ ఒక దీపం వెలిగించి, లేదా నీకు దీపం వెలిగించే అవకాశం లేకపోతే మనసులోనే నీ సాయిని ఒక్కసారి ధ్యానించుకో. నువ్వు అలా చేసిన మరుక్షణం నుండే నీ ఇంటి ఈశాన్య మూల నుండి ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోతుంది. ఆ దీపం వెలిగించిన మరుక్షణం నీ ఇంటి నుండి ఈశాన్య మూల నుండి ప్రతికూల శక్తులు పొగలాగా మాయమైపోతాయి. ఇన్నాళ్లుగా నీ సంతోషాలను చెదపురుగులా తింటున్న ఆ అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఆ దీపం కేవలం వెలుగునిచ్చేది మాత్రమే కాదు, అది నీ విజయానికి ప్రతీక, నీ సంతోషానికి ప్రతీక. సమయం చాలా వేగంగా గడిచిపోతోంది తల్లి. ఆ శుభముహూర్తం దగ్గర పడుతోంది. ఎందుకంటే ఈ సృష్టిలోని, ఈ విశ్వంలోని శక్తులన్నీ నీకోసం సిద్ధంగా ఉన్నాయి. సాయి శక్తి సిద్ధంగా ఉంది. ఆ రాజయోగపు తలుపులు ఇప్పుడు నీకోసం తెరుచుకున్నాయి. ఈ సమయంలోనే ఎవరైతే అప్రమత్తంగా ఉండి అవకాశాన్ని అందిపుచ్చుకుంటారో వారి రాబోయే తరాలు కూడా రాజభోగాలను అనుభవిస్తారు. నేను మాటిస్తున్నా, ఈ మాటలు అక్షర సత్యాలు తల్లి. రేపు ఉదయానికల్లా నీ జీవితంలో నేను చెప్పిన ఈ మార్పులు ఖచ్చితంగా కనిపిస్తాయి. నా నమ్మకం ఎప్పుడు ఒమ్ము కాదు. ఎందుకంటే నీకు సాయి బలం నీ వెంట ఉంది. ఈ రోజు రాత్రి నీ విజయ కేతనం ఎగరబోతోంది. చివరిగా ఒక్క మాట, నీ నమ్మకాన్ని ఎక్కడా సడలనివ్వకు. మంచి విషయాన్ని 10 మందితో పంచుకోవటంలో అస్సలు వెనుకాడకు. నువ్వు చేసే ఒక్క చిన్న పని కూడా కష్టాల్లో ఉన్న మరొకరికి కండంత ఆశను కలిగిస్తుంది. మనస్ఫూర్తిగా నీ సాయి నామాన్ని స్మరిస్తూ ఉండు. అదే నీకు శ్రీరామ రక్ష అవుతుంది. ఇక వెళ్ళు. నీ అదృష్టం ఎలా మారుతుందో నీ కళ్ళతోనే నువ్వు చూద్దువు. కానీ రేపు ఉదయం నువ్వు సాధించిన విజయాలను, నీ సంతోషాన్ని మళ్ళీ వచ్చి నాకు ఇక్కడ నాతో పంచుకోవటానికి సిద్ధంగా ఉండు. నీ కొత్త జీవితం ఇప్పుడే మొదలయ్యింది. అయితే ఈ సమయంలో మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఏ చిన్న తప్పు చేసినా, ఏ పొరపాటు చేసినా, తెలుసో తెలియకో ఎవరినైనా మనసును నొప్పించినా, ఒక పశువుని, ఒక పక్షిని, ఒక ప్రాణిని నొప్పించినా, బాధ పెట్టినా, చెడుగా మాట్లాడినా, చెడుగా చూసినా, చెడుగా ఆలోచించినా, కసురుకున్నా నీకు రాబోతున్న అదృష్టం పక్కకు వెళ్ళిపోతుందని అర్థం చేసుకో. జాగ్రత్త. ఆ తర్వాత బాబా నాకు అదృష్టం రాలేదు, నా జీవితంలో మార్పు రాలేదు అంటూ బాధపడుకో. ఈ సమయంలో నువ్వు ఎంత పవిత్రంగా, ఎంత నిర్మలంగా, ఎంత నిష్కల్మషంగా ఉంటావో అంత త్వరగా నీ జీవితంలో అదృష్టం అనేది నిన్ను వరిస్తుంది. నీ సాయి మాట ఎప్పుడూ ఒమ్ము కాదు బిడ్డ, ఏదో ఒక రూపంలో. జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి.
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చి ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు. ఓం సాయిరామ్.